టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది హనుమాన్ మూవీ. చిన్న బడ్జెట్ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. అడుగడుగునా సమస్యలు ఎదురైనా ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా విశ్వాసంతో ముందడుగు వేసి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగునాటే కాదు, బీటౌన్ అటు విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. తొలి రోజే 21 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ హనుమాన్ మూవీ. సుమారు 3-4 ఏళ్ల పాటు ప్రశాంత్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన తొలి సినిమా ఇది. పురాతన ఇతిహాస గాథల్లోని సూపర్ హీరో హనుమంతుడి శక్తులను ఇప్పటి నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ తక్కువ బడ్జెట్లో రూపొందించినప్పటికీ ఏ విషయంలోనూ ఎక్కడా రాజీ పడకుండా తీయడంతో థ్రిల్ ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు. కొన్ని సీన్లు రోమాలు నిక్కబోడ్చుకునేలా ఉన్నాయి. ఇందులో ప్రతి ఫ్రేమ్ ఓ కళాఖండం. ఇంతలా మూవీ సక్సెస్ అవ్వడం కనుక కారణం విఎఫ్ఎక్స్, సిజీ వర్క్, గ్రాఫిక్స్. ఇవే సినిమాను ఎడ్జ్లో కూర్చోబెట్టాయి. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ పై కనబడుతుంది. ఇన్నాళ్ళు ఈ మూవీ వాయిదా పడడానికి అతను చెప్తున్న కారణాలకు కాంప్రమైజ్ కాకుండా ఉండలేదు. అంతలా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్లతో మూవీని ఎలివేట్ చేశాడు. అలా అని వీటి కోసం 100 కోట్లను ఖర్చు పెట్టలేదు. కేవలం 30 కోట్లతోనే 500 కోట్లు కొల్లగొట్టే వర్త్ సినిమాను అందించాడు. విఎఫ్ఎక్స్ కోసం అంతర్జాతీయ సంస్థలతో వర్క్ చేయిస్తున్నాడని అనుకున్నారంతా. కానీ అతను కేవలం స్టార్టప్ కంపెనీలతో టైఅప్ అయ్యి వర్క్ చేయించుకున్నాడు. హనుమాన్ మూవీ కోసం ఎలాంటి టెక్నాలజీని వినియోగించాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తమలాగే ప్రూవ్ చేసుకోవాలనే వ్యక్తులతో టీం బిల్డ్ చేసుకొని మాకున్న బడ్జెట్లో సీజీ, విఎఫ్ఎక్స్ పూర్తి చేయడానికి, క్వాలిటీ ఇవ్వడానికి ఇంత టైం పట్టిందంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, మిడ్ జర్నీ వంటి వాటిని వాడి ఎఫెక్టివ్ వర్క్ చేయించుకున్నాడంట. పోస్టర్స్ దగ్గర నుండి మ్యూజిక్ విషయంలో కూడా ఈ ఆధునిక సాంకేతికతను వినియోగించారు. ఇదే ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న అసలు సిసలైన సీక్రెట్. స్టార్టప్, చిన్న కంపెనీలతో విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ చేయించుకొని ఒక విజువల్ వండర్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్. సినిమాను ఇంత ప్రేమించాడు కాబట్టే అంత లేట్ అయిందని ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ చూస్తేనే అర్థమవుతుంది. చిన్న విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కోట్లను ఖర్చు పెడుతున్న ఈ కాలంలో ప్రశాంత్ తన బడ్జెట్కు తగ్గట్లే ఎక్కడ విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా పిక్చర్ను అద్భుతంగా మలుచుకున్నాడు. తక్కువ బడ్జెట్తో కూడా గ్రాఫిక్ వర్క్ను ఓ రేంజ్లో చేసుకోవచ్చని నిరూపించాడు. హాలీవుడ్ మూవీని తలదన్నేలా ఉన్న ఈ విఎఫ్ఎక్స్ను అందించింది మన హైదరాబాద్కు చెందిన హెలో హ్యూస్ స్టూడియోస్ అని తెలుస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్లో హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ తీసుకొచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.